నాలుగు నెలలు 3 నెలలు అతను వచ్చిన ఇతను చూద్దాము 2-3 సంవత్సరాలు చూసినాక ఇతని సంగతి తెలుస్తుంది. ఇప్పుడే కరికెట్ కట్టి నాటేసినాం, ఒడ్లు వండినాక చెప్తాను ఈ సంగతి. ఆ ఒడ్లు వండని లేదు, లాగోలే పెట్టినాం. బాధ్యత ఇంకెంత లాభం వచ్చే చెప్పంటే ఏం చెప్పమాటి అతన్ని. మాకు ఆ ఇంట్లో వెనకడికి ఎన్నడో సోనియా గాంధీ ఇచ్చిన ఇంట్లో ఇప్పుడు ఆ ఇంట్లో రాలేవు. మన కాన్షియన్స్ మన సీఎం వస్తేనే మంచిగా ఉంటుంది కానీ మన విలువ మనం పడుకున్నది వద్దు కదా. అట్లా అంతే ఏం లేదు. కార్ పార్టీలో చెప్తుంటే నేను కారు పాలిటీ నిన్నది నాది కారు పాలిటీ. అరే మన ఏరియా మనకు ఉండాలి. ఇప్పుడు అక్కడ కాన్షియన్స్ ఉన్నప్పుడు వాళ్ళు గొర్రెలేరా, మనం గొర్రెలే. అంతే అంతే ఇంకేముంది అంతే. కేసీఆర్ ఇండ్లు ఉంటే నెత్తి వరకుంటే అయినా నేను జాగమైన ఈ మా మండల కొడంగల్ తాలూకాల పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయంట కదా, ఇండ్లు ఇచ్చిండు కేసీఆర్. ఇచ్చిలేడు, ఇండ్లు ఇచ్చిలేడు, ఏం ఆదాయం అంటే ఏం చేసిలేడు మాకు. నా ఇంట్లోనే మా పిల్లలు 15 చదువుకొని రోడ్ల పొడితి వాడి పెళ్లి చేసి ఇస్తే యాస్టకొచ్చి. ఏమేమి సార్ ఇప్పుడు మన తెలంగాణ రేవంత్ రెడ్డి ఉన్నాడు పరిపాలన, 6 గ్యారెంటీలు అన్నాడు, వీళ్ళకి ఫుడ్ అన్నాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాడు, తులం లేదు అద్దలం లేదు, రైతు బంధు ఇస్తాడు. రైతు బంధు అంటే కేసీఆర్ ఇచ్చిన 5,000 వేసిండు అనుకోండి, కుప్ప పెట్టిండు, తెరపలే కదా. మరి అది చూడాలి ఇది చూడాలి. తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమైన నియోజకవర్గం, ఎందుకంటే ఇది సీఎం నియోజకవర్గం. మరి సీఎం నియోజకవర్గమైన ఈ కోడంగల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజలందరూ ఏమనుకుంటా ఉన్నారో అతి సామాన్యమైన జనం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇప్పుడు వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది? కేసీఆర్ చెప్తా ఉన్నాడు, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, అన్ని రకాల హామీలు నెరవేర్చినాం, సంక్షేమ పథకాలు ఇచ్చినాం, మాకే ఓటేయాలని చెప్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, ఇప్పుడే వచ్చినాం కదా, చేస్తాం, 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తాం, అన్ని రకాల హామీలు నెరవేరుస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఎవరికి మద్దతు ఇచ్చేటట్లు ఉన్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెదమనిషి. నమస్తే. ఎట్లా ఉంది పరిస్థితి? ఓట్లు వచ్చినాయి, మళ్ళా ఎలక్షన్ వచ్చింది. ఇక ఇంతకు మొదలు రేవంత్ రెడ్డిని గెలిపించినాం, సీఎం చేసినాం, సీఎం కావాలని. ఇప్పుడు మళ్ళా ఎంపీ ఎలక్షన్ వచ్చింది, అదే కాంగ్రెస్ ఎంపీనే గెలిపిస్తామని అనుకుంటున్నాం మేము. అభిప్రాయం మాది. ఎందుకోసం కాంగ్రెస్ ఎంపీ? ఇక ఎందుకంటే సీఎం నియోజకవర్గం మొత్తం ఒకటే ఉంటే బాగుంటుంది. మీన పైన ప్రతిపక్షం ఉంటుంది, మోడీతోటి ఏమన్నా అడగగలుగుతారు, ఇక్కడ కూడా అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనతోటే కాంగ్రెస్ని గెలిపిద్దామని ఆలోచన. మోడీ చెప్తుండ్రు, మాకు ఏంటి ఓటు వేస్తే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, ఆల్రెడీ ఈసారి 400 సీట్లు వస్తాయి మాకు. ఇక్కడ అడగనీకే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు లేరు కదా, ప్రతిపక్షం ఇక్కడ వాళ్ళ ఇది లేదు కదా ఇక్కడ. మరి ఇక్కడ ఆడ ఎంపీలు గెలిచి ఆడబోయే మాట్లాడతారు, అక్కడ గురించే మాట్లాడతారు కానీ ఇక్కడ నిధులు తీసుకొచ్చినాను కూడా అభివృద్ధి తీసుకురారు. అన్ని నిధులు కాంగ్రెస్ ఉండేననుకో, రేవంత్ రెడ్డి ఎంపీలతోటి ఆడ కొట్లాట పెట్టుకొని మొత్తం గెలిపించుకొని ఇక్కడ సీఎం ఉన్నాడు కాబట్టి మంచిగా అభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచనతో కాంగ్రెస్ కేతామని అనుకుంటున్నాం. పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయంట కదా, ఇండ్లు ఇచ్చిండు కేసీఆర్. ఇచ్చిలేడు, ఇండ్లు ఇచ్చిలేడు, ఏం ఆదాయం అంటే ఏం చేసిలేడు మాకు. నా ఇంట్లోనే మా పిల్లలు 15 చదువుకొని రోడ్ల పొడితి వాడి పెళ్లి చేసి ఇస్తే యాస్టకొచ్చి. ఏమి కేసీఆర్ ఉద్యోగం ఇస్తే ఇప్పుడు కేసీఆర్కే ఇస్తా అంటుంటి. వాడు అన్యాయం చేసి పెట్టే, ఇల్లు అడిచి పెట్టే, చదివిపించి యాస్టకొచ్చి ఉన్న సంసారం అయినంత అమ్మి వాళ్ళకి చదువులోకి ఎడితే ఇప్పుడు బతేలు అయినా అతని ఉద్యోగం ఇచ్చితే నేను బాగుపడుతుంటే. అందరూ వస్తారు, అందరూ వచ్చి అందరూ మలేసేటోళ్ళు ఉండరు, ఎవరు వచ్చి ఏం చేసేది ఉండదు. చూడు, కేసీఆర్ని చూసినాం, మా క్యాస్ట్కి వచ్చింది పడేసినాం, గటర్లో వాడేసినాం, అయిపోయింది. ఇక ఇప్పుడు అతను పారి ఎమ్మెల్యే అయిండే, అతను ఉండే కింద అతని నుంచి కాకపాయం నుంచి ఇప్పుడు చూస్తాం మేము రేవంత్ రెడ్డికి ఏతామని అనుకుంటున్నాం. అంతకు మొదలు ఆ పదవిలో లేకుండే ఏం ఉత్తగా ఎమ్మెల్యే అయితే ఏం నడవకపోయేది. ఇప్పుడు జర సీఎం అయిండు, జర వాటి చూస్తాం అతనిది కూడా. 4 నెలలు అయితే నీ ఇంట్లో ఉప్పు నీరుపకాయ నీ పిల్లలకి సమానం కదా, 4 నెలలకు ఏం చేస్తావు నువ్వు? ఇంట్లో ఉప్పు లేదంటే తెస్తా నిలబడే, జర రేపు ఎవరితోనా బదులు తెచ్చి పెట్ట అంటావు.
రాజ్యమంతా నాలుగేళ్ళ కొలిగే రాజ్యమంతా ఎంతేరం సుధరాయించుకుంటుంది సంసారం. నాలుగేళ్ళకి ఏం పంట పండుతుంది చెప్పు. జర ఒకసారి పంట వండాలి. పంట వండితే దాని అభివృద్ధి తెలుస్తుంది. ఎంత దిగుబడి వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఎంత కష్టం వచ్చింది అనేది. అది పంట వండలేదు, రాలేదు, చూడలేదు. ఇప్పుడే కరిగెట్ కట్టి నాటేసినాం. ఒడ్లు వండినాక చెప్తాను ఈ సంగతి. ఆ ఒడ్లు వండని లేదు, లాగోలే పెట్టినాం. బాయితే ఇంకెంత లాభం వచ్చే చెప్పంటే ఏం చెప్పమాటివి అతన్ని. 4 నెలలు 3 నెలలు అతను వచ్చిన ఇతను చూద్దాం. 2-3 సంవత్సరాలు చూసినాక ఇతని సంగతి తెలుస్తుంది. ఏకదమ్ చేపాయ అంటే అందది సంసారం. అట్లే ఉంటాయి సంసారాలన్నీ. జర ఆలోచన చేసి నేనైతే రేవంత్ రెడ్డికే వేస్తా. నా ఫ్యామిలీని మొత్తం రేవంత్ రెడ్డికి వేపిస్తా. నాకు 10 రూపాయలు పెట్టుకొని కూడా ఇంకా వేస్తా. నీ అంతటి వాళ్ళకి ఇచ్చి వేయరా దీనికంటే అని కూడా చెప్తా. ఉల్టా ఖర్చు పెట్టుకొని వేస్తా. ఏంటంటే నా పిల్లలను చదివించి వీడికి నాశనమైన ఇంకా నీకు 10 కూడా ఇచ్చి నాశనమైనా పర్వాలేదు కానీ నీకు వేస్తా. అంతే. ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు సిద్ధప్ప. ఏమంటారు మళ్ళీ ఓట్లు వచ్చినాయి? ఎవరు కోట్లు వచ్చిన కూడా మేము వేసేది కాంగ్రెస్కు. రేవంత్ రెడ్డి ఉన్న దినాలు రేవంత్ రెడ్డి తప్ప ఎవరికి ఓటు వేయం కూడా కాదు. బీజేపీ కండు ఇది బీజేపీ కాదు, ఇది రుసూస్రా మాట్లాడు. దీన్ని బీజేపీ నరేంద్ర మోడీ రామాయణం రాసిలేడు. రామాయణం రాసినోడు వాల్మీకి మహర్షి. ఇతను రాలేదు రామాయణము. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నారు 2 సార్లు ఉండే కదా కేసీఆర్ నువ్వు 100 సార్లు ఉండడానికి వేస్తే ఉన్నది. మా గడ్డకు నీళ్ళు ఏం చేయలేదు మాకు. వేసినది మాది 10 రూపాయల కట్ట, ఆదం బిల్ల కట్ట 20 రూపాయలు చేసి అవే పైసలు మాకు వేసి మేము తిన్నాం. మా తాత మరి ఏం లేదు. ఇక ఈ 60 రూపాయల కొట్ట తీసుకుపోయి 200 రూపాయలు చేసిండు. కాంగ్రెస్ మాకు అభివృద్ధి చేసింది. ఎప్పుడు చేసిందంటే అప్పటికైనా కూడా కొన్ని ఇండ్లు ఇచ్చింది. అదే ఇండ్లు ఉండరు మంది. ఇప్పటికైనా కూడా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తారు. ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. కేసీఆర్ ఇల్లు ఒక్క ఇల్లు చూపమను. ఇదే కేటీఆర్ ఏమన్నాడు, కోడంగల్ నేను దత్తకు తీసుకుంటా అన్నాడు. మరి దత్తకు తీసుకున్న అయిపోయి ఆడున్నాడు ఇంతవరకు. రమ్మని ఇక్కడ నేను మాట్లాడతా కేటీఆర్ తోటి. దత్తకు తీసుకున్నాడు ఆడున్నాడు. దత్తకు తీసుకున్నాడు ఏం చేసిండు, అభివృద్ధి చేసిపోలే కదా. ఎవరినో కానీ లేటిడు అప్పటి పూర్తి గెలిపించాడు. ఎక్కడ తిరిగి రేవంత్ రెడ్డి ఓడగొట్టాలని దత్తకు తీసుకున్నాడు. అని తాతి మరి ఏం పని చేయలేదు ఆయన. మాకు కేసీఆర్ ఉన్నని ఎవడున్నని అన్యాయం పరిపాలన వద్దు. ఇప్పుడు వచ్చినప్ప ఎవరినో కేసీఆర్ ఎవరిని బతికిపించిండు. 100 ఎకరాల భూములకు 200 ఎకరాల భూములకు వేసి ఓడే బతికిండు. కానీ పేదోడు బతికిండా చెప్పు నాకు. ఎవడు బతికిండు? పేదోనికి ఎప్పుడైనా కష్టమే ఉంది. ఈ కాంగ్రెస్ రాని ఏది రాని ఎక్కడని రాని వస్తుంది. ఎందుకు రాదు? రైతు బంధు పడుతుంది, కంపల్సరీ పడుతుంది. కొత్త సంసారాలు చదువుకున్న వాళ్ళు అంటానంటే వాడు ఉన్న సంసారం తీసుకుపోయి ఎట్లే వస్తే సంసారాలు అయితే కావు. 5 నెలలు గెలిచి అయితే కంపల్సరీ చేస్తాడు. కేసీఆర్ చేసిండు, రైతు బంద్ చేసిండు. తాత మరి ఏం పని చేసిండు? ఇంకేం పని చేయలేదు, ఏం లేదు. మా శరీరాకు గుద్దాడుకుంటే తెచ్చినాడు నీళ్ళు. గుద్దాడుకుంటూ తెచ్చినాడు కేసీఆర్కు. నేను మాట్లాడతా. ఎవరో పెద్దలు వేసిన చెరువులు ఎప్పుడు యాజమాన్లు వేసిన చెరువులే ఉన్నాయి. కేసీఆర్ అభివృద్ధి చేసింది కోడంగల్ తాలూకాకు ఏమి చారణ పని లేదు. అదొకటి. కేసీఆర్ సంవత్సరం ఎలక్షన్ ఉండగా నుండి కేసీఆర్ ఆయంలో బిల్డింగ్లు కట్టినరు, కొన్ని పనులు చేసిన రోడ్డు పనులు. ₹1 బిల్లు అని ఇచ్చిపోయిన కేసీఆర్ ఇయ్యలే. రుణమాఫీ ఏం చేసిండు? 30,000 40,000 ఎవరికి చేసిండు రుణమాఫీ? ఎవరికి మా ఉండదు. చిల్లర అవే వేసిండు 30-20. మరి నా లేక ఉన్న వాళ్ళు ఉన్నారు కదా రైతులు. ఇంకా నేను ఒకరిని బాగుపడారన్నా అందరూ బాగుపడాలి కదా. అది జనాలు ఇప్పుడైతే రేవంత్ రెడ్డిని మంచి అంటున్నారు. మా సీఎం కాదు, ప్రపంచంలో ఎవరికైనా కూడా తల్లికి ఎవడైనా కూడా వచ్చినా ఓడే తండ్రి. ఓడిడు కాదు, మనకు అభివృద్ధి చేసేవాడు కాదు. ఇప్పుడు చేస్తా ఏడు చేసిండు. మాకైతే ఏం చేయలేదు. కొడంగల్ తాలూకా చాలా అభివృద్ధి లేదు. మోదీకి ఇప్పుడు చెప్పిన ఏడు చెప్తున్నాడు. ముందు ఇరుడు రెడ్డి యాద చెప్పపోయా కానీ ఇప్పుడు అక్కడ మించుకొచ్చింది. రామాలయం కట్టిన అంటే ఎడగట్టిన గూడూరు కోటి కట్టిన రామాలయము ఊరూరుకో ఇంకా కట్టలేదు కదా.
అక్కడ అతని దేశంలో వచ్చినట్టు కేసీఆర్ మోదీ ఇద్దరు కలిసి మీ ఊరు మోదీ ఉద్యోగం లేదు, కేసీఆర్ ఉద్యోగం లేదు, యాది లేదు, ఒక్క జాబు లేదు ఇక్కడ. ఇప్పుడు వేసిన జాబులో పిల్లలకి ఏమైనా అదృష్టం ఉంటే తాకుతుంది, లేకపోతే లేదు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా రుణమాఫీ చేస్తాను నమ్మకం చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు, మాకు నమ్మకం ఉంది, చేస్తాడు. ఆ. నేను కాకపోతే ఇంకా వేరే కూడా అడుగు ఆ. చేస్తాడు. మీ ఊళ్ళో గొర్రెలకు డీటెయిల్ కట్టిన కట్టిండ్రు పాపం, వాళ్ళు పట్టిండ్రు. మేము తెలుగులం కానీ వాళ్ళు యాదవులు కట్టిండ్రు పాపం. వాళ్ళు పైనసులు తెచ్చుకొని మిత్తులు మీనేసుకొని కట్టిండ్రు. మరి ఏం చేయలే వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఎవరిని అడగాలి? నీ పోతి తిండికి పోతి, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు? తెలుగులకు కేసీఆర్ చెరువులో చేపలు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు కానీ ఇచ్చిండు, చేపలు ఇచ్చిండు, మాస్ బిల్డింగ్లు వచ్చింది చేపలు అమ్మి. మేము నేను 3 అంతస్తులు కట్టిన, ఇంకోటి 4 అంతస్తులు కట్టిండు. అయిపోయి చేపల మీద బతికి మేము వెనకడికి చేపలు ఓడిచ్చిన చేపల గవర్నమెంట్ ఎప్పటి నుండి ఇస్తున్నది. ఆయన ఇచ్చిన చేపలు కావాలి, ఎప్పుడు గవర్నమెంట్ ఉన్నా ఇస్తుంది. ఇప్పుడైతే రేవంత్ రెడ్డికి వేస్తాం మళ్ళీ. మేము రేవంత్ రెడ్డి తప్ప ఎవరికి ఏం మాకు ఇప్పటి నుండి. నీ పేరే పేరు అన్నమ్మ. ఏం ఏం పని చేస్తుంటావు? ఏం పని చేస్తా? కట్లే కూలినాలు చేస్తా. వ్యవసాయం లేదా? వ్యవసాయం ఉండదు, చేసుకుంటాం. రైతు బంధు వచ్చిందే? రైతు బంధు అప్పుడు ఓట్ల ముందలు వేసేది పోయి ఇప్పుడు వేసిండు 5,000, 5,000, 4,000. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు బాగుండదు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని సప్లై బాగున్నాయి కానీ బస్సులు ఒక్కటి తప్ప చేసిండు. ఇప్పుడు బస్సు బాగుండదే? బాగుండదు, ఇది కాళ్ళురుగా చేతులురుగా. అదే దప్ప కదొకటి తప్ప చేసేది ఉండే, 10 రూపాయలు తక్కువ చేసేది ఉండే కానీ రాడలకు పిరివి పెట్టేది లేకుండే. పిరివి పెట్టేది లేకుండే మగవాళ్ళని లేపుతున్నారు, ఆడవాళ్ళు కూర్చుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది మరి? ఎవరు వస్తే బాగుంటుంది అంటే నాకేం తెలుస్తుంది అప్ప. ఎవరికి వేసినాం అప్పుడు ఓటు? ఎవరికి వేసినాము? కాంగ్రెస్కి వేసినాము. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేయలే. కేసీఆర్ కూడా అడుగుతున్నావు నాకు ఓటేయని చెప్పి. కేసీఆర్ అడిగితే ముందరికి రాడు. మీకు అందరికి మాకు ఆ ఇంట్లో వెనకడికి ఎన్నడో సోనియా గాంధీ ఇచ్చిన ఇంట్లో ఇప్పుడు ఆ ఇంట్లో రాలేవు. ఇప్పుడు ఇచ్చిన ఇందిరా ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి, అవే ఇచ్చినవి ఉండే. వెనకడికి ఎన్నడో 40 ఏళ్ళ నడువు, మళ్ళా లేదు. ఇప్పుడు మళ్ళీ ఇస్తారని నమ్మకం ఉండదు మీకు? ఏమో దేవునికి ఎరక మీకు ఎరక మీతుంటది అంతా. ఇప్పుడు దేవుడికి ఎరక లేదు, మీతుంటది, మనసులతుంటది. ఇప్పుడైతే రేవంత్ రెడ్డికి వేస్తాం మళ్ళీ. మరి రేవంత్ రెడ్డికి వేయలే. ఎందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు వేయలే? ఏలే ఎట్లయితే సేమ్ అయ్యిండు, ఏమన్నా పనులు జరుపుతాడు అట్లానే. ఏం పేరు మీ పేరు? అనంతయ్య. అనంతయ్య. ఎట్లా ఉంది పరిస్థితి? మళ్ళా ఓట్లు వచ్చినాయి, మళ్ళా ఏమంటారు జనాలు? ఏమంటారు? జనాలు మొత్తం కాంగ్రెస్కే వేస్తారు. ఎందుకు అట్లా? ఇప్పుడు సీఎం కాంగ్రెస్ ఉంది కదా. ఇప్పుడు సర్పంచ్ సూర్యాపల్లిలో అనుకో, మా ఊర్లో ప్రస్తుతము టీఆర్ఎస్ ఉండి మీన కొడంగల్ కాంగ్రెస్ ఉంటే ఏం పని చేస్తారు చెప్పు? ఏం పని చేయడు కదా. అందుకే ప్రస్తుతం మొత్తం కాంగ్రెస్ చేస్తేనే బెస్ట్. 2 సార్లు కేసీఆర్ ఉండే కదా. 2 సార్లు కేసీఆర్ అయిపోయింది కదా. అయిపోయిన గురించి మాట్లాడే అవసరం లేదు మాకు. అతను ఏం పని చేయలేదు, మా ఊళ్ళోకి ఏం రోడ్డు పని కూడా తీసుకురాలేదు కేసీఆర్. అయిపోయిన దానికి మాట్లాడరాదు. ఇప్పుడు ముందర కూడా కేసీఆర్ లేదు కదా. ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డితోనే కదా పని అయ్యేదంతా. సీఎం కాంగ్రెస్ మొత్తం మీదట కాంగ్రెస్ వస్తుంది. మోడీ పని కూడా చేస్తున్నాడు. మోడీ అని ఇప్పుడు అయోధ్య గుడి అని అంటారు. ఇప్పుడు అయోధ్య గుడి అని మోడీ చేపించిన ఇలా అంటుంటారు. ఎవరి సొమ్ము అది చెప్పు? మోదీ పైసలు సొంతం ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిందా? ప్రజల సొమ్మే కదా అది, ప్రజల సొమ్ము. మోదీ చేసే ప్రజల సొమ్ము. ఇంకా 4 రోజులు అయితే మనకు బీసీది ఎస్సీది కార్పొరేషన్ లేకుండా అవుతాయి. మోదీ చెప్తుండు, కేసీఆర్ చెప్తుండు మీకు ఇండ్లు ఇచ్చినాము అన్ని ఇచ్చినాము. కేసీఆర్ ఇండ్లు ఇట్లా ఉంటే నెత్తి వరకుంటే అయినా నేను జాగమిన ఈ మా మండల కొడంగల్ తాలూకాల ఈ బెడ్రూమ్ అదే అనుకుంటున్నావా? ఎలా వెనకేస్తున్నా అదే అనుకుంటావా? కాదు. 5 లక్షల ఇండ్లు ఎవరు ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి ఇస్తారు. ఇప్పుడు ఇంతట్లు ఇస్తారు కూడా. నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ మీద? పక్కా నేను కాంగ్రెస్ మర్చిన ఇంకో వేరేవాడైనా కాంగ్రెస్ మీద నమ్మకం ఉంది. ఆ బాధ్యత సీఎం తాలూకా ఇది. ఈ ఊళ్ళో ఇంచుమించు 24 ఇండ్లు ఇస్తారని లిస్టు పెట్టిండే. నేను 50 ఇండ్లు తెచ్చి చూపెడతాను. మా ఊళ్ళో 24 ఇండ్లు మునిగిపోయినాయి, నా 50 ఇండ్లు తెలుతాయి. ఫస్ట్ ఎవరికి అనుకో ఆల్రెడీ అపోజిట్ వానికి ఇస్తాం. వాళ్ళు ఏం చేసినట్టు నెక్స్ట్ మొన్న లిస్టులో ఓడి మనోడు కాదు, ఓడి మనోడు కాదు అని కొట్టేసిండ్రు. రైతు బంధు గిట్ట ఏం వస్తలేదంట కదా. రైతు బంధు మొన్న 5 ఎకరాలకి వెళ్ళి ఇప్పుడు 5 ఎకరాలు పడింది కదా. ఆల్రెడీ కేసీఆర్ ఇంకా మొన్న వాళ్ళు గతంలో మా రేవంత్ రెడ్డి రైతు బంధు వద్దని డిస్ట్రిక్ట్ బొమ్మని అంటూ పెట్టిన వాళ్ళు. కానీ మొన్న మేము కేసీఆర్ అంటూ పెట్టింది ఉండే. కానీ మేము మా సీఎం వద్దన్నాడు. సిల్లర్ గురించి ఇచ్చిపెట్టి అన్నాడు. ఎందుకని ఇప్పుడు మొన్న 5 ఎకరాలు వేస్తే ఈసీకి కాంప్లీట్ ఇచ్చిండు. మీకు తెలుసా? రైతు బంధు వేయకుండా ఈసీ కాంప్లీట్ ఇచ్చిండు. వేసిన ఆల్రెడీ 10 ఎకరాల వరకు వేస్తున్నాడు. లక్షల ఎకరాలు పింఛన్లు ఎందుకు వేస్తలేవు? కరెంట్ ఎప్పుడు 2 నిమిషాలు పోదు. ఆల్రెడీ నా ఊళ్ళో అప్డేషన్ నేను ఫోన్ చేసుకుంటా. కరెంట్ ఎప్పుడైతే పోయింది 10 నిమిషాలు అనుకో
వాళ్ళు సస్పెక్ట్ అంటే చెప్పిన ఆల్రెడీ వాళ్ళకి అందరికీ. ఇంకా సీఎం ఎక్కడ ఉండగా నేనే అది చెప్పేది ఊర్లో అయితే. అట్లా ప్రతి దాంట్లో మేము వేస్తున్నాం. వాడు పింఛన్ పక్కన ఉంటారు కదా పెద్ద మనుషులు, ప్రతి నెల వస్తుంది. వాళ్ళు చేసే తగ్గట్లు అట్లా ఉంటుంది. అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా టైం తప్పుతుంది, అప్పుడు టైం తప్పుతుంది. కరెక్ట్ టైంకి వస్తాను. అనమాట 2-3 నెలలు వాడు బ్రేక్ చేసిండు కావాలని. ఇది మా మర్చి అనుకున్నాం, మేము చేసే పని మేము చేసుకున్నాం. ఆల్రెడీ ప్రతి నెల వచ్చి ఇచ్చిపోతున్నాం పింఛన్లు వస్తాయి. ఇప్పుడు నెలకు 2,500 మహిళలకు వస్తున్నాయి. ఈయన కోడి 500 కోట్లు ఉంది కదా, ఈ సీట్ లెక్కలు అయితే మనం చేయరాదని సార్ వేసలేడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ అని చెప్తారు కదా. 15 ఆగస్టు ఎంత ముస్లిం దగ్గరనే 15 ఆగస్టు 15 తారీఖు కదా, ఆ నెల రోజుల్లో 15 రోజులు వచ్చి 2 లక్షల రుణమాఫీ కాకపోతే ఏమన్నా అంతా అన్నాను. నేను గ్రామ పంచాయతీ వార్డు నంబర్ ఇంతకుముందు ఏమన్నా 2 లక్షల రుణమాఫీ కాకపోతే చక్కని ఇంతకు సీఎం తగ్గిపోతా చేయకపోతే. ఈడేం చెప్తున్నా 24 ఇండ్లు ఇచ్చి ఒక ఇల్లు ఉండదు చూస్తావా, ఈ పక్క ఇల్లు ఉన్నాయి అడుగుండ్రు. ఫస్ట్ 24 ఇల్లులా లిస్టు లేని పేరు. ఇప్పుడు ఆ 24 పోయినాయి, వాళ్ళ కథ ముగిసింది. వాళ్ళతో మనకు అవసరం లేదు, ఇక పోయే పార్టీతో అవసరం లేదు మనకు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామని ముఖ్యం. ఇప్పుడు ముస్లింకి లింగం సంఖ్యలు వచ్చినా నేను మట్టి రూపాయి డాంబర్ ఉండే వాళ్ళు ఎందుకు లేకపోయా. 10 ఏళ్ళు కేసీఆరే కదా. కేటీఆర్ దత్తత తీసుకున్నాడు కొడంగల్ని, ఎక్కడ పోయిండు కేటీఆర్ దత్తత తీసుకున్నాడు. ఇక్కడ ఏం లేదు, ఏం చేసిండు ఏం. నెక్స్ట్ మొత్తం గతంలో నందరపెంకట పీరియడ్ మీ తాతలో జమానా తెలుసు. వాళ్ళు ఇండ్లు ఇచ్చిండ్రు, ఇందిరాగాంధీది మొత్తం ఇచ్చిండ్రు. గోల్డ్రాక్ దుడ్లు గడిపించుకునే పక్క మోసం చేసే. అవి రేవంత్ రెడ్డి దగ్గర 2 మాటలు 3 మాటలు మా కొడంగల్లోకి ఇట్లా పరిస్థితి అంటే అడిగితే ఆ దుడ్లు మళ్ళీ కొట్టిపించింది తెలుసా. నిన్న మొన్న అందరు తెచ్చుకున్నారు పైసలు. దళిత బంధు ఎవరికి సూర్యాపల్లికి నేను కూడా యాదవ్ కానీ ఎస్సీకి 1 రూపాయి వచ్చలేదు దళిత బంధు. ఇప్పుడు మేము చేపిస్తాం దళిత బంధు ఎట్లా చెప్పిలో సూర్యాపల్లి పార్టీ అనకుండా చేపిస్తాం. ఇది చేయలే. ఇప్పుడు ఎంపీకి ఇప్పుడు మొన్న కేసీఆర్ 2 మాటలు గెలిచిండు. వాళ్ళు ఎంపీ ఉండి ఏం పని చేసిండు. సూర్యాపల్లి ఎమ్మెల్యే పేరు ఉంది. ఎంపీ కూడా బడ్జెట్ రావాలి కదా, మళ్ళీ రాకపోయింది. 10 మంది 2 మాటలు ఎంపీలు ఉంటే ఇప్పుడు మోడీ గెలిచినా ఏం చేస్తారు చెప్పు. ఇక్కడ మోడీ నిధులు ఆడికి వస్తాయి. ఈ కొడంగల్కి మన తెలంగాణకి అయితే మోడీ అని ఏం బోర్డు రాసి పెట్టారు కదా. మోదీ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హిందువులకు అవసరం లేదు. ఇప్పుడు గతంలో హిందువులు తినకపోతే ఏం తెచ్చిండ్రు. ఇప్పుడు మనం తెచ్చేది భారతదేశం. హిందువులు తినకపోతే ఎవరు తెచ్చిండ్రు. ఇప్పుడు హిందువులు ఇప్పుడు అంటాడు వాడు హిందువులకు వాళ్ళ కాంగ్రెస్ గెలిస్తే తుర్కోలు వదిలేసి అంటాడు. గతంలో తుర్కోలు లేకుండ్రే, అప్పుడైనా తుర్కోలు ఉండరు, ఇప్పుడైనా తుర్కోలు ఉండరు. ఏం చేస్తారు చెప్పు తుర్కోలు మనల్ని. మొత్తం మీద ఈడ ఉండదు కాంగ్రెస్. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఈడ ఓటు వేసిన అనుకో, ఇప్పుడు ఎంపీ గెలిచి టికారని అనుకో, ఐ మీడియం పని చేస్తాక ఒకటి ఇప్పుడు మామనార్ జిల్లాలో ఏం చేస్తుంది ఆయమా. ఇప్పుడు కేసీఆర్ మనిషి ఆల్రెడీ డౌన్లో ఉన్నాడు, ఆయనకైతే గెలవాడు. ఇప్పుడు బీజేపీ నడమ కాంగ్రెస్ మధ్యలో ఉండదు పోటీ. ఆ బీజేపీ గెలిచినా ఏం చేస్తాడు. ఇక్కడ సీఎం కాదని పని చేయరు, ఎమ్మెల్యే కాదని కూడా పనిచేయరు. మీన ఎమ్మెల్యే కొడంగల్లో ఉన్నాడు ఎమ్మెల్యే కాంగ్రెస్ అంటే, టీఆర్ఎస్ కింద బీజేపీ సర్పంచ్ ఉంటే ఏం పని చేస్తాడు, సస్పెండే కదా. అందుకే మొత్తం ఏకదాటికి రావాలనుకుంటే మొత్తం కాంగ్రెస్కి వెళ్ళే అన్ని పనులు. ఇప్పుడు ఎంపీ కూడా కాంగ్రెస్ ఉంది అనుకో, ఇండ్లు సూర్యాపల్లికి 100 వస్తున్నాయి అంటే 400 ఇండ్లు వస్తాయి. అందుకే జనాలు కూడా మొత్తం రుణమాఫీ ఎప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ 15 ఏళ్ళు ఎందుకు చెప్పాయి చెప్పు. కేసీఆర్ చేయలేదు కదా, ఆ రోజు అడిగలేరు ఇల్లు ఎందుకు. ఖచ్చితంగా చేపిస్తా అంటున్నా. నేను దొరకను పోతా సీఎం తక్కువ. థ్యాంక్ యూ తమ్మి. నా పేరు బుగ్గప్ప. నేను రేవంత్ రెడ్డికి మాట ఇచ్చిన, రేవంత్ రెడ్డికి చేస్తా. మీరు ఎక్కడన్నా పంపిండేమని నేను వికలాంగున్నా చేస్తుండా. ఇటు ఇట్లానే వాడు అట్లానంటే ఆలోచన చేయకుండా ఏమైనా చేయకుండా. ఎందుకోసం 10 ఏళ్ళు ఉండే కేసీఆర్ ఉండే కదా. అవు 10 ఏళ్ళు ఉంటే కేసీఆర్ 10 ఏళ్ళు ఉంటే 15 లెక్కలు మీరు అడుగుండి, మేమేం అడుగుదాము. ఏం చేయలేదా కేసీఆర్? ఏం చేయలేడు, ఏం చేయలేడు. మరి అప్పుడు బాగుండదు, ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడే బాగుండదు. ఇప్పుడు జర సీట్లు కదులుతున్నాయి, 5-6 లెక్కలు అయినాక వస్తుంది. అది వస్తుంది అది రైతు బంధు ఇట్లా అన్నీ వస్తున్నాయి ఊళ్ళో జనాలు వస్తున్నాయి. ఇప్పుడు 4 తారీఖు 5 తారీఖు వస్తాయి. రైతు బంధు చేస్తున్నాడు, రుణమాఫీ చేస్తున్నాడు, వస్తున్నాయి. వస్తాడు చెప్పిండు, వస్తున్నాయి. అతను నారే స్కీములు చెప్పిండు, వస్తాయి. పింఛన్లు ఇట్లా టైంకి వస్తున్నాయి. పింఛన్లో 4 3 మోసి వాడు ఒపారు వస్తాడు, ఒపారు రాడు. వాడు పింఛనోడు కిరాణ్ గాడు వాడు నన్ను వికలాంగుల సంఘంలో ఉండ, వికలాంగుల సంఘంలో ఉండ దస్తాపు అంటాడు. కురువతని పేరు ఉండదు. ఈ పింఛన్ రాకపోయినా దస్తాపు పూజ అయితే వాడు లేపు కొడతాను నా దొమ్మలు అయితే అన్ని. మేము వికలాంగుల సంఘంలో ఉన్నాము, లేపేస్తా. మళ్ళీ కేసీఆర్ కూడా కార్ పార్టీలు కూడా అడుగుతారు కారుకు వేయండి ఓటు అని చెప్పి. ఎందరో ఆడతారు, డీ క్యారీని ఆడుతున్నాయి. ఇలా ఫోన్లు నా ఫోన్లు వస్తున్నాయి, మళ్ళీ ఫోన్లు వస్తున్నాయి. డీ క్యారీని వస్తుంది, ఈ రేవంత్ రెడ్డి వస్తలేదు, వీళ్ళే వస్తున్నాయి. అది ఎట్లనే వాళ్ళకి నమ్మకం ఉండదు.
వస్తారు మా వాళ్ళు వస్తారో నమ్మకం ఉండదు వాళ్ళకు. మా వాళ్ళు మాకే ఓటేస్తారని నమ్మకం. నమ్మకం ఉండదు వాళ్ళకు. ఆ, కానీ నమ్మకం ఉండదో లేదు కానీ వాళ్ళైతే వాళ్ళ నెంబర్ ఫోన్ అయితే వస్తలేదు. ఆ, వాడు డీకేఆర్ నెంబర్ మరి నాకు నూనె ఇటు పంపిందో ఏమో. ఆ. కారోళ్ళు చేస్తుండ్రా? కారు వాళ్ళు వేస్తుండ్రు, అవి రెండే వేస్తుండ్రు. ఇప్పుడు కూడా వేసింది నంబరు, కట్ చేస్తున్నా మళ్ళీ వేస్తే మళ్ళీ లేపరు. మరి ఏం చెప్తాయి మరి? కేసీఆర్ కూడా 10 ఏళ్ళు చేసినాయి, మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాడు. 10 ఏళ్ళు చేసిన సంగతి దాన్ని వాళ్ళు పెద్ద మడతలు అడుగుతారు. ఏం చేసినాపో అంటే అడుగుతారు. ఆ తావు కూర్చుంటుంది. అది రాకపోతే రేవంత్ రెడ్డి ఇయ్యకపోని గతంలో నుంచి నేను కాంగ్రెస్ ఉండా. మీరు చెప్పుకోండి రేవంత్ రెడ్డికి ఇప్పుడు చెప్పుకోండి. నేను వికలాంగులు ఉండే కదా, ఇవి చూడు ఇవి కూడా దింపు. దింపుతాడా? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయలేదు? మరి 200 ఉన్న పింఛన్ 2000 చేసిండు కేసీఆర్. 2070 రూపాయలు ఇస్తే నాకు పర్లేదు, నేను కాంగ్రెస్కి వేస్తా. ఎందుకు కాంగ్రెస్కి ఎందుకు వేస్తా అంతగానం ఎందుకు? అవునా, ప్రేమ అట్లుండదు నాకు. నాకు ఇండ్లు ఇచ్చింది ఇందిరమ్మ. కేసీఆర్ వేయలేదు ఇంట్లో? కానీ ఇంట్లో డబుల్ బెడ్రూమ్ రాలే మీకు? డబ్బులు ఆడేరుతా పసుపు తప్ప. ఇక నేను ఉప సర్పంచ్ ఉండగా సిరింపురం కాడ మానికేప సర్పంచ్ ఉప సర్పంచ్ ఉండే. ఈ నారాయణపేట బంగారుబాలపడ చూసినచ్చు. బంగారుబాలప కోడలు ఆమె ఉద్యోగస్తురాలు. నూతనం వచ్చింది. నూతనం కావాలంటే ఆడవాళ్ళంట కదా అంటే కోసికి సోమలు వేసుకపోయి కోసికి బట్టలు చెవుతుకొని కూర్చున్నాము. ఏమంటావు? అదో పాలన ఇదో పాలన. మోదీ గిట్ట చెప్పిండు కదా. ఎవరు? మోదీ చెప్పిండు ఇండ్లు కట్టేస్తాను అని చెప్పి. ఏం చెప్పిండు? బీజేపీ నుంచి ఇండ్లు రాలే. యా ఇల్లు అడుగు, లోకంలో అంత అడుగు. ఏం పేరు తాత నీ పేరు? నా పేరు హనుమప్ప. ఏం పని చేస్తుంటావు? నేను వ్యవసాయం చేస్తా. వచ్చిందా రైతు బంధు? వచ్చింది నిన్న తెచ్చిన. తెచ్చినా రాలేదా చెప్తున్నా అంతా? నేనైతే తెచ్చిన నిన్న. ఇప్పుడు మళ్ళీ ఓట్లు వచ్చినాయి. వస్తుండ్రా లీడర్లు ఇంటికాడికి? వస్తారు, బుద్ధి కొడితే వస్తారు, బుద్ధి కొట్టకుంటే రారు. వాళ్ళదే మాది. మేమేమి గడ్డి వెళ్ళలేక అయినాం. మమ్మల్ని ఎవరు కేర్ చేస్తారు? ఇప్పుడు మీటింగ్ కూడా దా అంటే ఉరకాలి, లేకుంటే ఇంటికాడ కూర్చో గప్పుకుండా అంటే గప్పు ఉండాలి. ఎవరికి వేస్తున్నాయి ఓటు మళ్ళీ? ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీ సీఎం ఉంటాడు. సీఎం మీ వాడే. నీవు ఎవరికేతాం అనుకున్నావు? మీరు చెప్పు. నువ్వు చెప్పు కదా ఒకసారి. ఇన్నేళ్ల నుంచి చేసిండ్రు కదా మీరు, ఇన్నేళ్ల నుంచి చేసిండ్రు కదా, చూసిండ్రు కదా. 10 ఏళ్ళు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగుంది. చూడు, కేసీఆర్ వస్తే మాకేం కూర్చునేటి తినేయటలేదు. రేవంత్ రెడ్డి వస్తే మాకేం కూర్చునేటి తినేయటలేదు. ఇక ఇప్పుడు సంగతి తెలియదు. ఈతను ఏం సాయం చేస్తాడో ఏం లేదో. అతని సాయం చూసినాం కానీ ఈతని సాయం చూడలేదు. కానీ ఇప్పుడు చూస్తే తెలుస్తుంది, టైం ఇస్తాం. ఇప్పుడు ఏం తెలుస్తుంది మనకేం తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిది నీ ఇంటి సంసారము నీకు ఉప్పు నిరపకాయ తేవాలనంటే తోయేది నీకు ఒక్కనికే. రాజ్యం సంసారము అంతా చూసుకున్నాలంటే ఎంత కష్టం అవుతుంది. అది కూడా ఆలోచన చేస్తాడు. మనం కూడా ఆలోచన చేద్దాం. చేసి ఇతన్ని కూడా ఇంకేం చేసేది ఉంటే అది చేద్దాం. అదే చేసే ప్రయత్నం చేద్దాం. కానీ నీ ఇంట్లో నీ ఆలు ఉప్పు నిరపకాయ లేదంటే నువ్వు అరే టైం లేకపోయా అంటావు. అది రాజమంత్రి ఏం చేస్తాడు? ఆ పీకుడు గాడు ఏం చేస్తాడు, ఈ పీకుడు గాడు ఏం చేస్తాడు? జర ఆలోచన చేయాలి. చేసినాక తర్వాత మాట్లాడాలి. చూద్దాం, ఇది ఒకసారి అతను ఏం చేస్తాడో. అంతకు ముందుగా ఒకసారి ఎమ్మెల్యే ఇక మీనా వాళ్ళు ఉండ్రి కింద ఇల్లుండ్రి అని నాకేం లేదు ఆదాయం అంటున్నాని అప్పుడు నోట్ల మడేటి ఊరికే అక్కడిక్కడ. ఇప్పుడు అంతా అతని ఆరాములు ఉండదు కదా. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం, ఇది ఒకసారి చూద్దాం. ఏమంటారు ఊళ్ళో జనాలు? ఏమంటారు? ఇక అంటారు, ఎవరి వర్గం ఎట్లుంటుందో అట్లా మాట్లాడతారు. కానీ ఎవరిది వానికి ఎరక, ఎవడేం చేస్తాడో తెలియదు. చేసే ప్రయత్నం చేద్దాం. మాత్రం చూద్దాం. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీలు ఇట్లా అందరూ వస్తుంది కదా. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తే అంటే ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళు వస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు ఎవరు అనుకూలంగా ఉన్నారు మనకి? ఇప్పుడైతే సీఎం ఉండడు. మరి ముందర ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడైతే చూపిస్తున్నాడు, మరి ముందర ఏం చేస్తాడో తెలియదు. అది తెలిసినాక తెలుస్తుంది ఏదైనా.
అంతే కదా. రైతు బంధు ఇటు అన్న వస్తున్నాయి. వచ్చినాయి రైతు బంధు వచ్చింది అప్పుడు మనకి. కేసీఆర్ 10 ఏళ్ళు ఉండే, బాగుండే 10 ఏళ్ళు ఉండే కదా. మావు అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు కూడా ఇచ్చిండ్రు రైతు బంధు ఇచ్చిండు పాపం. ఆయన ఏం లేదు, ఇప్పుడు ఈయన ఇస్తున్నాడు అంతే. ఇంకేముండు జరిగిన కాడికి గిరికే ముందర ఏముండదు తెలియదు ఇక. అంతే కదా అయిపోయింది. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి మళ్ళా. మళ్ళా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా లేకపోతే మళ్ళా ఎవరికి ఇప్పుడు ఎవరికి నచ్చితే వాళ్ళకి వేస్తాం అంతే. వీళ్ళకి లేదు మన కాన్షియన్స్ మన సీఎం వస్తేనే మంచిగా ఉంటుంది కానీ మన విలువ మనం పడుకున్నది వద్దు కదా. అట్లా అట్లా అంతే ఇక ఏం లేదు. కార్ పార్టీలో చెప్తుండ్రే మరి నేను కారు పాలిటే నిన్నది నాది కారు పాలిటే. ఆయన కూడా సీఎం వస్తే మన సీఎం అరే మన ఏరియా మనకు ఉండాలి. ఇప్పుడు అక్కడ కాన్షియన్స్ ఉన్నప్పుడు వాళ్ళు గొర్రెలేరా, మనం గొర్రెలే అంతే. అంతే ఇంకేముంది అంతే. ఊర్లో ఏమంటారు జనాలు? పింఛన్లు అన్ని కరెక్ట్ టైంకి వస్తున్నాయి కానీ జర టైం తప్పుతుంది. తప్పని ఏదో తప్పని వాళ్ళు ఎవరు ఉండరు చెప్పు. అంతా తప్పుతారు. అది తప్పలేడా, ఇదని తప్పిన అదని తప్పుతారు. లేనప్పుడు ఏం చేస్తాం ఎవరమైనా అని. కాబట్టి కుప్ప పెట్టిండు తెరపలే కదా మరి. అది చూడాలి ఇది చూడాలి అంతే మరి. ఇంకేంది మొదటి సీఎం సార్ ఇల్లు అయితే కాపాడాలి. కాపాడాలి. మనం కాపాడితేనే మంచిగా ఉంటుంది. మన కాన్షియన్స్కి ఇల్లు ఉంటుంది, లేకపోతే లేకపోతే. ఏం పేరు మనిషి? నా పేరు రాములు, సూరేపల్లి. సూర్యపల్లి రాములు. ఏది మీకు మామనార్ కిందికి వస్తుంది? మా వికారాబాద్. అంటే ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తావు? ఓటు ఎక్కడ ఇప్పుడు మామనార్ ఎంపీకి వేస్తావు కదా? మామనార్ ఎంపీకి వేస్తా. ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు? ఎవరికి ఓటు వేసినట్లు? ఏమేమి సార్ ఇప్పుడు మన తెలంగాణ రేవంత్ రెడ్డి ఉన్నాడు పరిపాలన. ఆరు గ్యారంటీలు అన్నాడు, ఆడి వీళ్ళకి ఫుడ్ అన్నాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాడు. తులం లేదు అద్దలం లేదు. రైతు బంధు ఇస్తాడు. రైతు బంధు అంటే కేసీఆర్ ఇచ్చిన 5,000 వేసిండు. అతని వచ్చిన కానుంటి 7,500 రూపాయలు అతను ఇవ్వాలి మనకు. ఒక రైతు కంటే ఒక ఎకరానికి ఇంకేయలేదు. ఏమంటావు, నేను గెలిచిన ఎంబడే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అది క్యాన్సిల్ చేసిండు. యాడ్ చేయడు సార్, అన్ని హామీలు ఇచ్చిండు, యాడ్ చేయడు. అతన్ని హామీలు చేయడు, యాడ్ చేయడు. చేస్తే 2-3 ఏళ్ళు, 1 సంవత్సరం 2 ఏళ్ళు పరిపాలన చేస్తాడు, పోతాడు. అతను ఎవరేస్తే బాగుంటుంది అంటున్నాం. ఎవడేస్తే రైతుకు సేవ చేసేవాడు కావాలి. ఎవరైతే ఇప్పుడు 9 ఏళ్ళు పరిపాలన కేసీఆర్ చేసిన పథకం ఎవడిచ్చిండు, పరిపాలన ఎవడు వేయలేదు. నేను చిన్న ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో, నేను కాంగ్రెస్ ఉన్నాయి. నేను ఇప్పుడు 10 ఏళ్ళకి వెళ్ళి నేను టీఆర్ఎస్లోకి పోయినా అని. నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి. నేను గిట ఎవడు వేయలేదు. మన తెలంగాణ వచ్చినప్పటి నుండి, మన కేసీఆర్ తెచ్చినప్పటి నుండి మన కొన్ని పథకాలు వచ్చినాయి మన తెలంగాణకు. అక్కడ మన ఆంధ్రాకో తెలంగాణ ఇక్కడ కర్ణాటకో ఎక్కడ పోయినా పథకాలు లేవు. మన కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ అవన్నీ క్యాన్సిల్ చేసి పడేసిండు. ఇప్పుడు మనము దీనిలకు ఇట్లకంటావు హాస్పిటల్ కొత్తమా ఆడ ఎవడు పట్టించుకోడు. అలాని ఇవి సర్ది కానీ జ్వరం కానీ వస్తే పట్టేసుకోవాలి కదా. ఎవడు డాక్టర్ పట్టించుకుంటలేడు. రైతులు అయితే గొడవ అని చేస్తుండరు. వాళ్ళకు ఇప్పుడు మన కేసీఆర్ కిట్లకు కిట్ అనియాలి కదా, కిట్ లేదు, యాది లేదు. దీంట్లో ఆయన పరిపాలన ఇలా జరుగుతుంది. ఏమంటారు ఊర్లో జనాలు? ఊళ్ళో జనాలు అంటే కొందరు ఏమంటారు అంటే, కొందరు అక్కడ పట్టుండడానికి అభిమానం ఉంటే చేస్తాడంటే కొందరు అంటారు. ఇక్కడ టీఆర్ఎస్ అనుకున్నాడు వాడు అంటాడు. నేను కూడా టీఆర్ఎస్ అని అనుకో, నేను మాట చెప్తాను, నేను కూడా టీఆర్ఎస్ అని అనుకో. ఇప్పుడు కాంగ్రెస్ వాడేమో చేస్తాడు, మొన్న వచ్చిండు చేస్తాడంటే వాళ్ళు అంటారు. కరెక్టే కానీ మరి మొన్న వచ్చింది కదా, వాస్తవానికి అయితే కూడా మొన్న వచ్చింది. ఇది ఎందుకు ఇలా వచ్చి 4 నెలలు అవుతుంది. ఇది ఆయన అంటే 100 రోజుల్లో మొత్తం అమలు చేస్తాడు కదా. చేసానా? ఇప్పుడు 125 రోజులైంది అతను గెలిచి. 125 రోజులైంది. 125 రోజులకు కలిగి నీకు అయితే బస్సుకు తప్ప ఏం చేసినావు నువ్వు? చేసినావమన్నా? గ్యాస్ గిట్ ఇస్తాను, కరెంటు బిల్ ఇస్తాను. ఈ కరెంటు బిల్ నేను మొన్న గ్యాస్ సిలిండర్ తీసుకపోతే 920 రూపాయలు తీసుకున్నారు. మరి ఇంకేమన్నా మాపేమన్నా 500కి ఇస్తలే. ఎవడిస్తున్నాడు? అకౌంట్లో లేవు, ఏమిట్లో లేవు. రుణమాఫీ పడ్డదే, రైతు బంధు పడుతుంది మీకు? కేసీఆర్ ఇచ్చిన గదే బంధు ఉండదు సార్. కేసీఆర్ ఇచ్చిన 5,000 రూపాయలు గవే. ఇచ్చిన రూపాయలు ఏమో ఇప్పుడు తొలగాలంలో ముందు ఇస్తాడో, ఇక కేసీఆర్ ఇచ్చిన పైసలు గవే ఏడుస్తాడు.
ఇప్పటికైతే ఏం లేదు. ఇప్పటికైతే ఏం లేదు. ఎవరికి ఓటేస్తే బాగుంటుంది? నేనే బీజేపీ దీనికేస్తా, ఏదంటే కారు గుర్తుకుమన్నది. అంతేనా? డీకి అరుణకు వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే డీకి అరుణకు మోడీకే సపోర్ట్ చేస్తాం కానీ కాంగ్రెస్కి అయితే సపోర్ట్ చేయం.